రాజమండ్రి ధవళేశ్వరం బస్టాండ్ వద్ద ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. నమ్ముతారా? నమ్ముతారా? బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? తమ్మి నీకు వచ్చిందా? అమ్మ నీ కొడుకు వచ్చిందా? అన్న నీ కొడుకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. పోనీ పప్పు గారు చాలా తెలివిమంతుడా అనుకుంటే ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. అఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఈ పప్పు గారు కనీసం ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఈ పప్పు గారు కనీసం ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రి కూర్చున్నాడు. ఏ అనుభవం ఉందని, ఏ అర్హత ఉందని చంద్రబాబు గారు ఆయన కొడుకు 3 మంత్రి శాఖలను ఇచ్చాడు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ఎందుకంటే ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావు, పరిశ్రమలు లేకపోతే మన యువతకు ఉద్యోగాలు రావు. అంత ముఖ్యమైన అంశము ప్రత్యేక హోదా. చంద్రబాబు గారు 4 ఏళ్లు బీజేపీతో కలిసి సంసారం చేశాడు. చేస్తూ కూడా ప్రత్యేక హోదాను సాధించలేకపోయాడు చంద్రబాబు గారు. ఇంత అసమర్థుడు మనకు అవసరమా? ముఖ్యమంత్రి స్థానంలో ఇంత అసమర్థుడు మనకు అవసరమా? గత ఎన్నికల్లో ఏమో 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు మాకు హోదా కావాలి అన్నాడు చంద్రబాబు గారు. ఎన్నికలు అయిపోయాక మాట మార్చి హోదా వద్దు, ప్యాకేజీ ఇస్తే నేను డబ్బులు తీసుకుంటారన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో? గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పొత్తు అన్నాడు, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారిది ఎప్పుడూ ఒక మాట కాదు. చంద్రబాబు గారిది ఎప్పుడూ ఒక మాట కాదు. అందుకే 2 ఏళ్ళు ఇలా పెట్టి ఇలా 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 చూపిస్తూ ఉంటాడు. నాకు 2 నాలుకలు ఉన్నాయని చంద్రబాబు గారు చెప్పుకోవడం అన్నమాట. ఇన్నేళ్ళు మనకు అర్థం కాలేదు ఇలా 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 అంటే ఏమిటా అని. ఇప్పుడు మనకు అర్థమైపోయింది. తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు గారు ఇలా 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 చూపిస్తే అవును కరెక్టే, చంద్రబాబు గారికి 2 నాలుకలు ఉన్నాయి, కరెక్టే అని చెప్పాలి. చంద్రబాబు గారికి దమ్ముంటే నిజం చెప్పాలి. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా చేయని పోరాటమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బందులు రాస్తారోకోలు చేశాడు, ప్రతి జిల్లాలో యువ బేరీలు పెట్టాడు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత అంతమంది ఎంపీలు రాజీనామాలు చేసి పదవీ త్యాగం కూడా చేశారు, నిరసన తెలిపి